హలో అండి. ముందుగా మీ అందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఛానల్‌కి ఇంత మంచిగా సపోర్ట్ ఇస్తున్నందుకు. ఇప్పుడు మన ఛానల్‌కి 1,000 సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయ్యారు. నిజం చెప్పాలంటే చాలా హ్యాపీగా ఉంది. అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఇదంతా మీ సపోర్ట్ వల్ల మాత్రమే. అండ్ ఈ జర్నీలో నాతో పాటు ఉన్నందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఇంకా మరిన్ని వీడియోస్ అండ్ బెటర్ కంటెంట్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా ఈలోపు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ చేయండి. మేమైతే అయ్యప్ప స్వామి టెంపుల్‌కి వచ్చాము. ఈ టెంపుల్ మనకి ప్రగతి నగర్‌లో చెరువు దగ్గరలో ఉంటుంది. డైలీ నేను ఆఫీస్‌కి వెళ్ళేటప్పుడల్లా ఈ టెంపుల్ చూస్తూ ఒకసారైనా వెళ్ళాలనుకుంటూ ఉండేవాడిని. ఇప్పుడు ఫైనల్‌గా అక్కడ దర్శనం అయితే జరిగింది. టెంపుల్ చాలా బాగుంది. ఎస్పెషల్లీ అట్మాస్ఫియర్ అయితే చెప్పనవసరం లేదు. సేమ్ మనకి విలేజ్ అట్మాస్ఫియర్ లాగైతే ఉంటుంది. చెరువు పక్కన వాటర్, చల్లగా గాలి అయితే వస్తూ ఉంటుంది. అండ్ మన టెంపుల్ చుట్టూ చెట్లు కూడా బానే ఉన్నాయి. అసలు సిటీలో ఇలాంటి ప్లేస్ ఉండటమే చాలా రేర్ అసలు. పొద్దున్న లేచినప్పటి నుంచి మనకి రోడ్స్, ట్రాఫిక్, బిల్డింగ్స్ తప్ప ఇంకేం కనపడవు. అలాంటిది సిటీ మధ్యలో ఇలాంటి ప్లేస్ ఉండటం అయితే చాలా మంచి విషయం అసలు. ఇది సిటీలో ఉండే వాళ్ళకి మాత్రమే అర్థమవుతూ ఉంటుంది. ఎందుకంటే సిటీలో ఉండేవాళ్ళు ఈ బిజీ లైఫ్‌లో, ఈ వర్క్ వల్ల చాలా స్ట్రెస్‌లో ఉంటూ ఉంటారు. బట్ ఇలాంటి ప్లేసెస్‌కి రావడం వల్ల మనం ఆ ఉన్న కొద్ది సేపైనా సరే చాలా ప్రశాంతంగా ఉంటుంది. అక్కడ టైమ్ స్పెండ్ చేయడం వల్ల కొంచెమైనా మనకి రిలాక్స్ అయితే దొరుకుతుంది. ఐఎమ్ షూర్ అండి, ఎవరైనా సరే టెంపుల్‌కి రావాలనుకుంటే ఖచ్చితంగా విజిట్ చేయండి. టెంపుల్ మాత్రం చాలా బాగుంది. మా అదృష్టం బాగుందేమో, మేము వెళ్ళినప్పుడు అక్కడ జనం కూడా అసలు ఎవరు లేరు. సో, చాలా ప్రశాంతంగా దర్శనం అయితే కంప్లీట్ అయింది. అండ్ ఈ టెంపుల్ గురించి ఆల్రెడీ ప్రగతి నగర్‌లో ఉండే వాళ్ళకి ఐడియా ఉంటుంది. సో, ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే కామెంట్‌లో చెప్పండి. మీరు టెంపుల్ విజిట్ చేశారా? మీకు ఎలా అనిపించిందో కామెంట్‌లో అయితే పింగ్ చేయండి. మామూలుగా మనకి మెయిన్ రోడ్‌లో నుంచి ఈ టెంపుల్ కనిపిస్తూ ఉంటుంది. ప్రతిరోజు నేను ఈ రూట్‌లోనే ఆఫీస్‌కి వెళ్తూ ఉంటాను కాబట్టి టెంపుల్‌ని అయితే చూస్తూ వెళ్తుంటా. బట్ ఎప్పుడు విజిట్ చేయలేదు. కానీ నేను అనుకున్న దానికంటే టెంపుల్ వ్యూ మాత్రం చాలా బాగుంది. అండ్ ప్రశాంతంగా అయితే ఉంది. ఇంకా మా అబ్బాయి గురించి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. ఇంట్లో తప్ప ఎక్కడైనా ఉండాలనుకుంటాడు. ఇంట్లో ఉంటే మాత్రం అసలు కాసేపటికి బయటికి వెళ్దాం, బయటికి వెళ్దాం అని ఒకటే గొడవ. సరే బయటికి తీసుకొని వచ్చిన తర్వాత కాసేపు అటు ఇటు చూస్తాడు. ఆ వెహికల్స్, రోడ్లు, ఆ బిల్డింగ్స్ అవి ఇవి చూసి ఇంక కాసేపటికైతే ఆ చల్లగాలికి నిద్ర అయితే పోతాడు. మేము టెంపుల్‌కి వెళ్ళిన రోజైతే అక్కడ వేరే వాళ్ళు షార్ట్ ఫిల్మ్స్ కూడా షూట్ చేస్తూ ఉన్నారు. అంటే ఆల్రెడీ చెప్పా కదా! వ్యూ అయితే చాలా బాగుందని చెప్పేసి. అండ్ అలానే ఈ టెంపుల్‌ని కూడా ఇంకా కొంచెం బాగా డెవలప్‌మెంట్ చేస్తున్నారు. ఆ సరౌండింగ్స్ క్లీన్‌గా మెయింటైన్ చేయడానికి. అండ్ అలానే మనకు టెంపుల్ పక్కనే ఇంకో టెంపుల్ కూడా కన్‌స్ట్రక్షన్‌లో ఉంది. అయ్యప్ప స్వామి టెంపుల్‌కి ముందు మనకి ఒక హనుమాన్ విగ్రహం కూడా ఉంటుంది. మా అబ్బాయికి దైవభక్తి కొంచెం ఎక్కువే. దేవుడిని చూస్తే చాలు గోవింద గోవింద అంటూ ఉంటాడు. అస్సలు బయటికి తీసుకొనొస్తే చెప్పలేని సంతోషం వాడికి. ఇంట్లో ఉంటే మాత్రము సతాయిస్తా ఉంటాడు. ఇంక బయటికి తీసుకొనొచ్చేదాకా సతాయిస్తానే ఉంటాడు. బయటికి తీసుకొనొచ్చిన తర్వాత అప్పుడు కొంచెం కూల్‌గా ఉంటాడు మావోడు. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలానే మీ సపోర్ట్ మాకు అవసరం. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలానే కామెంట్స్‌లో మీ ఒపీనియన్ కూడా షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ విజిట్ అయ్యే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.